చెట్టు కింద పుస్తకం చదువుతున్న ఈ టాలీవుడ్ నటిని గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్ సినిమాతో బాగా ఫేమస్. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేసే చిన్న చిన్న ఫోటోలు కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. ముఖ్యంగా నటీనటుల చిన్ననాటి ఫోటోలు లేదా డిఫరెంట్ ఫోటో షూట్స్ అయితే నెటిజన్లు వెంటనే గుర్తుపట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుతున్న ఓ టాలీవుడ్ నటి ఫోటోలు నెట్టింట చెక్కలు కొడుతున్నాయి. ఆమె ఎవరో గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్ సినిమాలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఫోటోలో కనిపిస్తున్న నటి మరెవరో కాదు, లిరిషా రెడ్డి అలియాస్ సరళాదేవి. తెలుగు ప్రేక్షకులకు ఈమె సూపర్ ఉమెన్ గానే బాగా గుర్తుండిపోతారు. పలు సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నటనతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, షూటింగ్ అప్డేట్స్, వీడియోలు, ఫోటో షూట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె చెట్టు కింద పుస్తకం చదువుతున్నట్లుగా చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో లిరిషా ఎంతో ప్రశాంతంగా సహజ సిద్ధమైన వాతావరణంలో పుస్తకం చదువుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇది నిజంగా పుస్తకం చదువుతున్న సందర్భం కాదని, ఒక ప్రత్యేక ఫోటోషూట్ లో భాగంగా తీసిన చిత్రాలని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ ఫోటోలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. మేడం, ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నారు? మేడం సార్, మేడం అంతే చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె సింపుల్ లుక్ ను ప్రశంసిస్తూ హార్ట్ ఇమోజీలతో కామెంట్ చేస్తున్నారు. లిరిషా రెడ్డి సినీ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో కమెడియన్ సునీల్ కు జోడిగా ఒక చిన్న పాత్రలో కనిపించినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారారు. అయితే ఆమెకు అసలైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్. ఈ సినిమాలో లేడీ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ ఆమెను సూపర్ ఉమెన్ అని సంబోధించే సన్నివేశం ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి చాలా మంది అభిమానులు ఆమెను అదే పేరుతో పిలవడం ప్రారంభించారు. వకీల్ సాబ్ తర్వాత లిరిషా రెడ్డికి మరింత గుర్తింపు వచ్చింది. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పాత్ర చిన్నదా పెద్దదా అన్నది కాకుండా కథలో ప్రాధాన్యమున్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కూడా ఆమె చేతిలో పలు టెలివిజన్ సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు ఉన్నట్లు కూడా సమాచారం. సోషల్ మీడియాలో కూడా అభిమానులకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ మరింత దగ్గరవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోషూట్ మరోసారి లిరిషా రెడ్డిని వార్తల్లో నిలిపింది. సాధారణ లుక్ లోనూ ఎంతో అందంగా కనిపిస్తున్నారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీకు లిరిషా రెడ్డి నటించిన ఏ పాత్ర ఎక్కువగా నచ్చింది? వకీల్ సాబ్ లోని సూపర్ ఉమెన్ పాత్రనా, లేక ఇతర సినిమాలు, సీరియల్స్ లో ఆమె చేసిన పాత్రలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.